మన జ్యూసీ జ్యూసీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయి. సో వీటిని చూస్తే నోట్లో లాలాజలం ఆగదు. ఎందుకు ఇవి ఇంత సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటాయంటే వీటిని పగలు కూడా చూపిస్తా. చాలామంది రాళ్ళలా చేస్తారని చెప్పారు కదా! రవ్వ అనేది ఇంట్లో చిన్న కొడుకు లాంటిది. ఏ వస్తువు కావాలన్నా దానికే వాడేస్తాము. చిన్న కొడుకు ఎలా అయితే ప్రతి పనులు చెప్తారో రవ్వ కూడా అలానే బ్రేక్‌ఫాస్ట్ కావాలా ఉప్మా చేసేద్దాం, స్వీట్ కావాలా రవ్వ కేసరి చేసేద్దాం అని చెప్పి సో ఏ బ్రాకెట్‌లోకైనా ఈజీగా ఫిట్ అవుతుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా డిషెస్ చేసుకోవచ్చు. కానీ ఇవాళ మనము రవ్వ లడ్డు చేసుకుందాము. ఎందుకంటే ఈ నెలలో చాలా రకాల ప్రసాదాలు అండ్ వినాయక చవితి కూడా వస్తుంది. సో వినాయక చవితికి అండ్ వరలక్ష్మి వ్రతంకి చాలా ఇష్టంగా చేసేది ఈజీగా అయిపోయే డెజర్ట్ రవ్వ లడ్డు. సో రవ్వ లడ్డు కరెక్ట్ రేషియోతో కరెక్ట్ రెసిపీ చేసుకుంటే రవ్వ లడ్డూలు అనేది సాఫ్ట్గా ఎక్కువ రోజులు వస్తాయి. కొంతమంది రవ్వ లడ్డూలు చేస్తారు రిటర్గా కొట్టొచ్చు వాటితోటి తినలేం పళ్ళని ఊడిపోతే అంత గట్టిగా చేస్తారు. కానీ ఇవాళ మనం సాఫ్ట్ జ్యూసీ రవ్వ లడ్డూలు చేసుకుందాము. ఆల్సో దీంట్లో నేను కొబ్బరి వేసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి. ఏ వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా అందరూ కొబ్బరి చిప్పలు ఇస్తూ ఉంటారు. సో ఆ కొబ్బరి చిప్పలు అన్ని కలిపి ఎన్ని రోజులు కొబ్బరి చట్నీ చేస్తారు. ఇలాంటి లడ్డూలు వేసుకోండి. డీటెయిల్డ్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. సో విత్ మెజర్మెంట్స్ రాస్తాను. చాలా మంది నా దగ్గర చేసే కంప్లైంట్ అదే రెసిపీ రాయవు అని చెప్పి. సో ఇప్పుడు నుంచి కంపల్సరీగా రెసిపీ కింద రాస్తున్నాను, చెక్ చేయండి. ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ కుక్ చేసుకుందాము. రవ్వ లడ్డులో ప్రతి లడ్డూలో మనకి జీడిపప్పు కిస్మిస్ తగలాలన్నమాట. అప్పుడే రవ్వ లడ్డు యాక్చువల్ టేస్ట్ తెలుస్తుంది మనకి. సో డ్రై ఫ్రూట్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. అలానే నెయ్యి విషయంలో సో మీరు ఒక కప్పు రవ్వ వాడితే కనీసం పావు కప్పు నెయ్యి వాడుకోవాలన్నమాట ఈ రెసిపీకి. నేను ప్యాన్లో ముందుగా ఒక పావు కప్ అంత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇంకా లైట్గా కరుగుతున్నప్పుడే దీంట్లో జీడిపప్పు అలానే కిస్మిస్ ఈ రెండింటిని వేసి తక్కువ మంటలో వేయించండి. ఈ స్టేజ్లో మీరు చూస్తే నెయ్యి చాలా ఎక్కువ వేసేసినట్టు అనిపిస్తుంది, కానీ రవ్వ వీట్తో చేస్తాము. సో వీట్ అనేది చాలా డ్రైగా ఉండేది, మన గొంతులో ఈజీగా దిగడానికి పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ గీ ఉండాలి. సో అందుకని ఒక కప్పు రవ్వ వాడితే కనీసం పావు కప్పు నెయ్యి వేసుకోండి. అది కేసరిలోకైనా కానీ రవ్వ లడ్డులోకైనా కానీ సేమ్ మెజర్మెంట్ అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ని తక్కువ మంటలో రంగు మారకుండా వేయించుకోండి. క్యాషు కానీ కిస్మిస్ కానీ ఎప్పుడన్నా ఎక్కువ ఫ్రై అయ్యి రంగు మారిందా నల్లగా అయిందా అది చేదు వచ్చేస్తుంది. సో అస్సలు టేస్ట్ రాదు. చాలా జాగ్రత్తగా తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి మన కిస్మిస్ మంచిగా ఫ్రై అయిపోయి ఇలా బుడగల్లాగా మళ్ళీ గ్రేప్స్లా అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక కప్ అంత రవ్వ, దీంట్లో ఒక కొబ్బరి మొత్తం తురిమేసింది వేసుకోండి. ఈ కొబ్బరి ఇలా వేసుకోవడం వల్ల కూడా మన లడ్డు లైట్గా ఉంటుంది. ఇప్పుడు తక్కువ మంటలో ఈ కొబ్బరిని ఈ రవ్వని వేయించండి. ఈ రవ్వ పర్ఫెక్ట్గా స్లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ అవ్వాలి. రవ్వ వేగినప్పుడు ఒక మంచి టేస్ట్ వస్తుంది. లిటరల్గా మైసూర్ పాక్ చేసినప్పుడు ఎలాంటి ఫ్లేవర్ వస్తుంది అలా ఫ్లేవర్ వచ్చేంత వరకు తక్కువ మంటలో కలుతా రోస్ట్ చేయండి. సో కలపకుండా వదిలేసారనుకోండి కింద పాటు మాడిపోతుంది. సో ఓపిక్గా ఈ రవ్వ లడ్డులో ఏకైక ఇంపార్టెంట్ స్టెప్ అండ్ టైం టేకింగ్ స్టెప్ ఇది ఒకటే అనమాట. సో ఓపిక్గా జాగ్రత్తగా ఈ రవ్వని ఈ కొబ్బరిని వేయించేసుకోండి. ఒక 4-5 మినిట్స్ అయిన తర్వాత యూ కెన్ లిటరలీ ఫీల్ దట్ అరోమా అనమాట. మంచిగా నెయ్యిలో ఆ రవ్వ వేగుతున్నప్పుడు క్రేజీ అరోమా వస్తుంది. సో ఆ అరోమా వచ్చేంత వరకు ఓపికగా కూర్చొని కలుపుతూ ఉండండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో ఇది పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. చాలామంది ఏం చేస్తారంటే దీంట్లోనే చక్కెర పౌడర్ కొంచెం పాలు కలిపేసి లడ్డూలు కట్టేస్తారు. సో అలా చేసిన రవ్వ లడ్డులో వస్తుంది, కానీ 1-2 డేసే బాగుండిద్ది. మూడో రోజు నుంచి లిటరల్గా రాళ్ళు అవుతాయి అనమాట. తీసుకొని కొట్టొచ్చు వాటిని. మీ రవ్వ లడ్డులో ఒక 1 వీక్ అయినా సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ టెక్నిక్ వాడి చేయండి. అప్పుడు జ్యూసీ రవ్వ లడ్డులు వస్తాయి. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పాకం చేసుకొని లడ్డూలు కట్టుకుందాం. సో ఒక కప్ పంచదార వేసేసి దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని లేత పాకం చేసుకుందాము. ఇలా లైట్గా పంచదార తడిసేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 3-4 మినిట్స్ లైట్గా మరిగిస్తే మనకు ఒక లేత పాకం వస్తుంది. ఆ పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను. జస్ట్ పంచదార తడిచేని నీళ్ళు పోసుకుంటే మనకి పాకం అనేది 3-4 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు చాలా ఎక్కువ నీళ్ళు పోసారనుకోండి చాలా ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది. గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్ అనమాట. సో ఇప్పుడు పాకం చూపిస్తాను చూడండి. ఇలా లేత పాకం రావాలి. 2 ఫింగర్స్ మధ్యలో మీరు పాకం లైట్గా టచ్ చేసి ఒక స్ట్రింగ్ ఫామ్ అవ్వాలి, కానీ ఆ స్ట్రింగ్ అనేది బ్రేక్ అయిపోవాలి. దాన్నే మనం లేత పాకం అంటాము. ఇలా మరిగిన ఈ పాకంలో యాలకుల పొడి, ఏ స్వీట్లో అయినా ఇలాచీ పౌడర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ వేసి స్టవ్ ఆపేయండి. పర్ఫెక్ట్గా రవ్వ అంతా ఈ పాకాన్ని పీల్చుకునేలాగా ఒక 1-2 మినిట్స్ కలపండి. ఇది ఇలా వేసుకొని కలిపేయండి. లిటరల్గా చూడడానికి ఉప్మాలా ఉంటుంది. వీడేంటి లడ్డు అని చెప్పి ఉప్మా చేసాడని కంగారు పడకండి. ఒక 4-5 మినిట్స్ ఎప్పుడైతే పంచదార పాకం చల్లారుతుందో అప్పుడు ఆ పంచదార పాకంలోని మాయిశ్చర్ అంతా రవ్వ పీల్చేసుకొని రవ్వ టైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఆ మాయిశ్చర్ అవన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇంకా వామ్గా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేయాలి. సరే ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు లడ్డూలు కట్టుకుంటా అంటే ఆ లడ్డూలు రావు. 10 మినిట్స్ గుర్తుపెట్టుకోండి. 10 మినిట్స్గా టైమర్ పెట్టుకొని వదిలేసేయండి. 10th మినిట్ తర్వాత యూ షుడ్ స్టార్ట్ మేకింగ్ లడ్డూస్ అనమాట. చేతికి లైట్గా నెయ్యి పెట్టేసుకొని చేయాలి. చెప్పాను కదా, వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే లడ్డూల్లా వస్తాయి, చల్లారిపోతే మాత్రం లడ్డు రాదు. ఒక్కసారి లైట్గా ఎక్కడైనా రవ్వలాగా ఉంటే కలిపేసుకోండి. సో దట్ ఇది ఈవెన్గా కోట్ అవుతుంది. ఇందాక వేసినప్పటికి ఇప్పటికి కూడా కన్సిస్టెన్సీ మారిపోయింది, పొడి ఉప్మాలా అయిపోయింది. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు సాఫ్ట్ లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ స్టేజ్లో చేతికి లైట్గా నెయ్యి రాసుకొని మీకు కావాల్సినంత లడ్డు క్వాంటిటీ తీసుకొని, చిన్న లడ్డూలు కావాలంటే చిన్న సైజ్,
పెద్దవి కావాలంటే పెద్ద లడ్డూలు కట్టండి. చెప్పాను కదా, ఇది ఇంకా లైట్‌గా వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేయాలి. సో, ఇది చాలా ఈజీగా, చాలా సాఫ్ట్‌గా లడ్డూలు కట్టేస్తాయన్నమాట. లైట్‌గా నెయ్యి పూసేసి పిల్లలకి అప్పజెప్పేసేయండి లడ్డూలు కట్టండిరా అని చెప్పి. ఏ షేపు, సైజ్ వచ్చినా పర్లేదు, కంగారు పడకండి. మన జ్యూసీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. సో, వీటిని చూస్తే నోట్లో లాలాజలం మారదు. ఎందుకు ఇవి ఇంత సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటాయంటే వీటిని పగలు కూడా చూపిస్తే చాలామంది రాళ్ళలా చేస్తారని చెప్పా కదా! పువ్వు మాదిరి ఉండాలి. లిటరల్‌గా మల్లెపూలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉండాలి. అప్పుడే రవ్వ లడ్డు తినడానికి చాలా బాగుండిద్ది. చేసిన రోజు అందరికీ జ్యూసీగా ఉంటాయి. చేసిన 3, 4 రోజుల తర్వాత కూడా జ్యూసీగా ఉంటేనే మీరు పర్ఫెక్ట్ రెసిపీ ఫాలో అయిన అర్థం. నా రెసిపీ అయితే కింద డీటెయిల్‌గా డిస్క్రిప్షన్ బాక్స్‌లో రాసాను. తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. వీటిని పగలు కూడా చూపిస్తాను ఇప్పుడు. చూడండి. మీకు ఆ క్యాష్యూ పైన షైన్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత జ్యూసీగా ఉందో. నేను కొంచెం కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ వేసాను. కొబ్బరి లడ్డు, రవ్వ లడ్డు అర్థం కాలేదు, అంత సాఫ్ట్గా ఉన్నది. కొబ్బరి ఎక్కువ వేయడం వల్ల లడ్డు అనేది లైట్గా ఉంటుంది, హెవీ అవ్వకుండా, డెన్స్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి లడ్డులో మినిమం 2-3 కాజు రావాలి, అప్పుడే తిన్నాం మజా. సో తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ సూజీని కూడా ఇలా బ్యూటిఫుల్ రవ్వ లడ్డులా మార్చచ్చు. చెప్పాను కదా, ఇంటికి చిన్న కొడుకు లాంటిది రవ్వ, దేంట్లో అయినా ఫిట్ ఇన్ అయిపోతుంది. మా ఇంట్లో కూడా నేను చిన్న కొడుకుని, సో వీ హ్యావ్ టు ఫిట్ ఇన్ ఎవ్రీ బ్రాకెట్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకేం రెసిపీ కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి.